కృతవర్మలతో కలిసి పారిపోయి దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. కొనా ఊపిరిలో ఉన్నటువంటి దుర్యోధనుడికి తాను చేసినటువంటి నీచకృత్యం గురించి చెప్పి సంతోషాన్ని కలిగించాడు. కృపుడు హస్తినాపురానికి వెళ్ళగా కృతవర్మ ద్వారకకు వెళ్ళిపోయాడు. అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. రణభూమిలో దుర్యోధనుడు చల్లని వార్త విని మరణించాడు. తెల్లవారిన తర్వాత ఈ క్రూరకృత్యం గురించి ధర్మరాజుకు తెలిసి తీవ్రంగా శోకించాడు. మేము సముద్రాన్నే దాటేశాము, కానీ చిన్న మడుగును దాటలేకపోయాము. చిన్న ఏమరపాటు వల్ల గొప్ప ప్రమాదం సంభవించింది. దాంతో నా వాళ్ళందరూ మరణించారు. మానవులకు ఏమరుపాటు మించిన మృత్యువు లేదు అని ధర్మరాజు తీవ్రంగా దుఃఖించాడు. ఏమరపాటు పడ్డారు. వాళ్ళు దూరంగా వెళ్ళి పడుకున్నారు. వీళ్ళందరినీ వదిలేశారు, చిన్నపిల్లల్ని. వీళ్ళు దగ్గరే ఉండింటే, లేక అందరూ దగ్గరే ఉంటే బాగుండు. కాలేదు. అది మొదట ఏమన్నాడు ధర్మరాజు, అందరూ బయట పడుకోవాలా ఈరోజు కొనా రోజు అని. ఆ పని చేశారా? చేయలే. అందరూ శిబిరాల్లో పడుకున్నారు. అక్కడ తప్పారు. కృపుడు హస్తినాపురానికి వెళ్ళగా కృతవర్మ ద్వారకకు వెళ్ళిపోయాడు. అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. రణభూమిలో దుర్యోధనుడు చల్లని వార్త విని మరణించాడు. తెల్లవారిన తర్వాత ఈ క్రూరకృత్యం గురించి ధర్మరాజుకు తెలిసి తీవ్రంగా శోకించాడు. మేము సముద్రాన్నే దాటేశాము, కానీ చిన్న మడుగును దాటలేకపోయాము. చిన్న ఏమరపాటు వల్ల గొప్ప ప్రమాదం సంభవించింది. దాంతో నా వాళ్ళందరూ మరణించారు. మానవులకు ఏమరుపాటు మించిన మృత్యువు లేదు అని ధర్మరాజు తీవ్రంగా దుఃఖించాడు. ఏమరపాటు పడ్డారు. వాళ్ళు దూరంగా వెళ్ళి పడుకున్నారు. వీళ్ళందరినీ వదిలేశారు, చిన్నపిల్లల్ని. వీళ్ళు దగ్గరే ఉండింటే, లేక అందరూ దగ్గరే ఉంటే బాగుండు. కాలేదు. అది మొదట ఏమన్నాడు ధర్మరాజు, అందరూ బయట పడుకోవాలా ఈరోజు కొనా రోజు అని. ఆ పని చేశారా? చేయలే. అందరూ శిబిరాల్లో పడుకున్నారు. అక్కడ తప్పారు. కానీ ఇది చెప్పలేదు ఇక్కడ. కొనాలు ఏమన్నాడు ధర్మరాజా, అందరూ అయిన తర్వాత ఈరోజు అంతా వెళ్ళి విశ్రాంతి పొందుదాం, అందరూ శిబిరాల్లో ఎవరు పడుకోవకండి, అందరూ బయట పడుకుందామని చెప్పాడు కదా, జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు పడుకున్నారా? హాయిగా పరుపుల మీద పెళ్లి లోపల పడుకున్నారు. వీళ్ళది తప్పే. తర్వాత ధర్మరాజు ద్రౌపదిని ఎలా ఓదార్చాలా అని బాధపడ్డాడు. ద్రౌపది ధర్మరాజు వద్దకు వచ్చి ప్రాయోపవేశానికి సిద్ధపడి ఇలా అంది, అశ్వత్థామ తలపై గల మణిని తెచ్చిస్తే నేను బ్రతుకుతాను, లేకపోతే మరణిస్తానన్నది. అప్పుడు భీముడు, ధర్మరాజు, కృష్ణార్జునులు వెంటనే వ్యాసాశ్రమానికి వెళ్ళి అక్కడున్నటువంటి అశ్వత్థామను చూశారు. అశ్వత్థామ భీముడిని చూసి భయపడి బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ప్రయోగించాడు. అందుకు ప్రతిగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు సకల లోకాలకు మేలు కలగాలని ఆ సమయంలో అక్కడ నారద వ్యాస మహర్షులు ప్రత్యక్షమయ్యారు. వ్యాస మహర్షి మాట మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ అశ్వత్థామ ఉపసంహరించుకోలేకపోయాడు. అప్పుడు వ్యాసుడు అశ్వత్థామతో లోకాల మేలు కోసం మణిని ఇచ్చేయి, అర్జునుడు నిన్ను ప్రాణాలతో విడిచిపెడతాడు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అశ్వత్థామ మణినిచ్చి, నా అస్త్రం పాండవులకు పుట్టబోయే శిశువు మీద పడి చంపేస్తుంది అని అన్నాడు. శ్రీకృష్ణుడు ఆనాడు కురుసభలో అందరి ముందు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం పెట్టుకోండి. అదేమిటంటే, దైవమే పూనుకొని ధర్మాన్ని రక్షిస్తుంది, సత్య శుభదాయకమైన ఫలాన్ని ఇస్తుంది. ఆ మాట మనకు ఈ సౌప్తిక పర్వంలో కనిపిస్తుంది. ఎలా అంటే, ఈ ధర్మ పోరాటంలో అశ్వత్థామ అస్త్రము మూలంగా, ఆ అస్త్రం మూలంగా పాండవ వంశం లేకుండా పోతుంది కదా. ఒకటే ఒకటి కుడి ఉండేది, అంతే. అది అధర్మం, ఎవరూ నివారించలేనటువంటి అధర్మం అది. దీనికి దైవం అడ్డం పడింది. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అడ్డం పడ్డాడు. పాండవుల వంశాన్ని నేను రక్షిస్తాను అన్నాడు. అందుకు అశ్వత్థామ
చచ్చినవాడు ఎలా బ్రతుకుతాడు అని కృష్ణుడి మాటను అవహేళన చేశాడు. కృష్ణుడు ఉత్తరాగర్భాన్ని రక్షించాడు. తర్వాత అశ్వత్థామపై కోపించి ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, ఈ పాపపు పనికి ఫలితంగా 3000 సంవత్సరాలు నువ్వు నెత్తుటి దుర్గంధంతోనూ సకల వ్యాధులతోనూ తిరుగుతావు అని శపించాడు. అప్పుడు వ్యాసుడు కృష్ణుడు చెప్పినట్లే జరుగుతుందని కృష్ణుడి మాటను ఆమోదించాడు. తర్వాత పాండవులు మణిని ద్రౌపదికిచ్చి శాంతింపజేశారు. ఆ తర్వాత కృష్ణుడు ధర్మరాజుతో, అశ్వత్థామ, శివానుగ్రహం వల్ల శక్తిమంతుడయ్యాడు అశ్వత్థాముడు అని చెప్పి పరమేశ్వరుడి శక్తి సామర్థ్యాన్ని కూడా చెప్పాడు. ఇలా శివనామ స్మరణంతో ఈ పర్వం పూర్తి అయింది. ఇందులో శివుడి యొక్క సంహార శక్తి కనిపిస్తుంది. అలాగే శ్రీకృష్ణుడి యొక్క సంరక్షణా శక్తి కూడా కనిపిస్తుంది. ఇలా శివకేశవులిద్దరూ ఈ పర్వంలో మనకు దర్శనమిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇప్పుడు ఇక మనం శ్రీ పర్వానికి వెళుతున్నాం. ఈ శ్రీ పర్వంలో 1వ అధ్యాయానికి వెళుతున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు, ఓ మహర్షి, భయంకరమైన దుర్యోధనుడు, అతడి సైన్యం మొత్తం మరణించారు. ఆ వార్తను విని ధృతరాష్ట్ర మహారాజు ఏం చేశాడు? అలాగే ధర్మరాజు, కృపుడు, కృతవర్మ, అశ్వత్థామ ఏం చేశారు? శ్రీకృష్ణుడు అశ్వత్థామను శపించటం, అశ్వత్థామ పాండవులను శపించటం గురించి నువ్వు చెప్పగా నేను విన్నాను. తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి ఏం చెప్పాడో చెప్పు అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, ధృతరాష్ట్రుడు తన 100 మంది కుమారులు యుద్ధంలో మరణించటంతో కొమ్ములు విరిగిన చెట్టులాగా అయిపోయాడు. పుత్రశోకంతో తీవ్రంగా తప్పింపసాగాడు. పుత్రులనే తలుచుకుంటూ చింతలో మౌనంలో ఉండిపోయాడు. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు, ఓ మహారాజా, దుఃఖిస్తున్నావా? దుఃఖించకు. ఎందుకు దుఃఖిస్తావు? ఇప్పుడు నిన్ను శోకంలో ఎవరూ లేరు ఆదుకోవటానికి. ఎందుకంటే నువ్వు అట్లా చేశావు. యుద్ధంలో 18 అక్షౌహిణీ సేనలు చనిపోయాయి. నీ నుంచి ఎంతమంది పోయారు? ఇప్పుడు భూమి మీద ఎవరూ లేరు. అంటే ఎవరూ లేరంటే ఉన్నారు, అంతమంది పోయారు. మొత్తానికి అంతా శూన్యమైపోయింది. అంటే ఏమీ లేకుండా పోయింది అనుకోకండి, మామూలుగా చెప్పేది అదే కదా. ఎంతోమంది రాజులు నానా దిక్కుల నుండి, నానా దేశాల నుండి యుద్ధానికి వచ్చారు. వారందరూ నీ కుమారులతో పాటుగా మరణించారు. ఇప్పుడు నువ్వు తండ్రులకు, కొడుకులకు, మనుమలకు, దాయాదులకు, మిత్రులకు, గురువులకు యథావిధిగా ఉత్తర క్రియలు జరిపించు. ఇదే ఇప్పుడు నువ్వు చేయవలసిన పని. ఈ పనిని వెంటనే చెయ్యి అన్నాడు. ఆ మాట విని ధృతరాష్ట్రుడు దుఃఖంతో పీడించబడుతూ గాలికి నేలకూలిన చెట్టులాగా నేల మీద పడి ఏడుస్తున్నాడు. అప్పుడు సంజయుడితో ఇట్లా చెప్తున్నాడు, సంజయ, పుత్రులు, అమాత్యులు, సకల మిత్రులు చనిపోయారు. ఇక ఈ నేలపై సంచరిస్తూ నేనొక్కడనే దుఃఖిస్తూ ఉంటాను. ఈ వార్ధక్యంలో శిథిలమై ఉన్నాను. రెక్కలు తెగని పక్షిలాగా బంధువులను కోల్పోయి ఉన్నాను. ఇక నాకు ఈ బ్రతకెందుకు? ఓ బుద్ధిమంతుడా, రాజ్యం పోయింది, బంధువులు చనిపోయారు, చూపు నాకు మొదటి నుంచి లేదు. అంచేత నేను కిరణాలు నశించిన సూర్యుడిలాగా ఇక ప్రకాశించను. నేను అసలు మిత్రుల మాట వినలేదు. పరశురాముడు, నారద మహర్షి, వ్యాసుడు చెప్పిన కూడా వినలేదు. ఆనాడు కృష్ణుడు సభలో నాకు ఒక మంచి మాట చెప్పాడు, ఓ రాజా, శత్రుత్వం వద్దు, నీ కుమారుణ్ణి అదుపులో పెట్టుకో అన్నాడు. చెడు బుద్ధి గల నేను ఆ మాట కూడా నేను వినలేదు.
అందుకే ఈరోజు నేను ఇలా బాధపడుతున్నాను. అలాగే భీష్ముడి మాట కూడా ధర్మంతో కూడి ఉంది కదా, కానీ ఆయన మాటను కూడా నేను వినలేదు. నా పుత్రుడు ఆబోతులాగా రంకె వేస్తూ ఉంటాడు. అలాంటి దుర్యోధనుడి మాటను కూడా వినేను, ఇక మీదట వినలేను కదా. దుశ్శాసనుడు వధను, కర్ణుడి వినాశాన్ని చూశాను. ద్రోణుడు అనే సూర్యుడికి గ్రహణం పట్టడాన్ని విని నా హృదయం బదలైపోతున్నది. సంజయ, మూర్ఖుడనైన నేను ఇప్పుడు ఎలాంటి దారుణమైన ఫలితాన్ని అనుభవించడానికి పూర్వం ఎలాంటి పాపం చేశానో గుర్తుకు రావటం లేదు. నేను తప్పకుండా గత జన్మలో ఏదో పాపం చేసి ఉంటాను. అందువల్లనే బ్రహ్మదేవుడు నన్ను దుఃఖానికి కారణమైన పనులలోనే నియమించాడు, అనుభవించమని శాసించాడు. నాకు వయసు మళ్ళింది. సకల బంధువులు మరణించారు, సహచరులు మిత్రులు కూడా పోయారు. ఇప్పుడు ఈ భూమిలో నాకంటే ఎక్కువ దుఃఖంలో ఉన్నటువంటి మనిషి లేడు. కనుక తెరిచి ఉన్న విశాలమైన బ్రహ్మలోక మార్గంలో వెళుతున్న నన్ను పాండవులు ఈరోజే చూస్తారు అని ఎంతో దుఃఖించాడు. సంజయుడు ఆ మాటలు విని ధృతరాష్ట్రుడి శోకాన్ని దూరం చేస్తూ ఇలా అన్నాడు, ఓ రాజా, శోకాన్ని తొలగించుకో. నువ్వు వేదం చెప్పిన ఎన్నో విషయాలను పెద్దల ద్వారా విన్నావు, శాస్త్రాలు ఆగమాలు విన్నావు. గతంలో సృంజయులు పుత్రశోకంతో ఉన్నప్పుడు కూడా మునులు చెప్పిన విషయాన్ని కూడా నువ్వు విన్నావు కదా. అయితే నీ కొడుకు యవనంతో పుట్టిన పొగురుతో ప్రవర్తిస్తున్నప్పుడు ఆత్మీయులు చెప్పిన మాట నువ్వు వినలేదు. మిగతావంతా విన్నావు, అప్పుడు వినలేదు. నువ్వు పట్టించుకోలేదు. నువ్వు లోభంతో, ఫలితం మీద పేరాశతో నీ స్వార్థంలో ఎవరికి చోటు ఇవ్వలేదు. ఆ సందర్భంలో పదునైన కత్తిలాగా నీ బుద్ధి ఏం చెబితే దాన్నే నువ్వు ఆచరిస్తూ పోయావు కదా. అది నువ్వు చేయొచ్చా? ఎల్లప్పుడూ శీల సంపద లేని వారిని ఆశ్రయించావు కదా, దుష్టుల్నే దగ్గర పెట్టుకున్నావు కదా, దుష్టులతో స్నేహం చేశావు కదా. దుశ్శాసనుడు, దురాత్ముడైన కర్ణుడు, చెడు మనస్సు గల శకుని, చెడు బుద్ధి గల చిత్రసేనుడు, ఈ లోకాన్ని అంతా కంటకప్రాయం చేసిన శల్యుడు నీ కుమారుడికి మంత్రులై ఉన్నారు కదా. ఓ మహారాజా, అలాంటి నీ పుత్రరత్నం కురువృద్ధుడైనటువంటి భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపుడు, కృష్ణుడు, నారద మహర్షి, వ్యాస మహర్షి, ఇతర ఋషులు చెప్పిన మాటలు కూడా వినలేదు. ఎప్పుడూ యుద్ధాన్నే కోరుకున్నాడు. ఏ ధర్మాన్ని సరిగ్గా ఆచరించలేదు. అల్పబుద్ధి అయ్యాడు, అహంకారి అయ్యాడు, నిత్యము యుద్ధం గురించే మాట్లాడాడు. అతడు సదా క్రూరుడు, అసహనశీలుడు, అసంతుష్టుడు. నువ్వు బాగా చదువుకున్నవాడివి, మేధావివి, సత్యవంతుడివి. కనుక ఇప్పుడు నీ వంటి బుద్ధిమంతులు, సజ్జనులు మోహం చెందకూడదు. ఓ పూజ్యుడా, మళ్ళీ చెబుతున్నాను విను. నీ కుమారుడు ఏ ధర్మాన్ని కూడా సరిగా పాటించలేదు. రాజులందరినీ సంహరింపజేశాడు, శత్రువుల కీర్తిని వృద్ధి చేశాడు. నువ్వు కూడా తటస్థంగా ఉన్నావు. సరైన మంచి మాటను ఏది అతడికి చెప్పలేదు. నువ్వు ఎదురులేని వాడివి, రాజు. కానీ నువ్వు ఉభయపక్షాల భారాన్ని సరిగా తూకం వేయలేదు. నువ్వు ఆదావేవ మనుష్యేణ వర్తితవ్యం యథాక్షమం, వర్తితవ్యం యథాక్షమం, యథానాతీతమర్థం వై, యథానాతీతమర్థం వై, పశ్చాత్తాపేన యుజ్యతే, పశ్చాత్తాపేన యుజ్యతే. మనుష్యుడు మొదట తగిన విధంగా ప్రవర్తించాలి. ఆ మొదట నేర్చుకోవలసింది తగిన విధంగా ఉండాలి. అప్పుడు జరిగిపోయిన అర్థాన్ని గురించి బాధపడవలసిన అవసరం ఏర్పడదు కదా. ఓ మహారాజా, నువ్వు పుత్ర లోభంతో అతడికి సంతోషం చేకూర్చాలి అనుకున్నావు. అందువల్లనే ఇప్పుడు బాధపడుతున్నావు నువ్వు. కనుక బాధపడకు. పైనున్న తేనెను మాత్రమే చూస్తూ క్రింద ఉన్న లోయను గమనించలేకపోతే ఎట్లా? మధులోభంతో లోయలో పడిపోవటం జరుగుతుంది కదా. ఇప్పుడు నీలాగా దుఃఖించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అర్థాన్న శోచన్ ప్రాప్నోతి
అర్థాన్న శోచన్ ప్రాప్నోతి నశోచన్ విందతే ఫలం నశోచన్ విందతే ఫలం నశోచన్ శ్రియమాప్నోతి నశోచన్ శ్రియమాప్నోతి నశోచన్ విందతే పరం నశోచన్ విందతే పరం. దుఃఖిస్తూ ఉంటే అర్థసిద్ధి కలగదు, శోకిస్తూ ఉంటే ఏ ఫలాన్ని పొందలేం. శోకించేవాడు సంపదను పొందలేడు కదా ఎప్పటికీ. శోకంలో మునిగిపోయేవాడు పరమాత్మను కూడా పొందలేడు. నువ్వు ఇప్పుడెప్పుడూ శోకిస్తూనే ఉన్నావు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి శోకిస్తున్నావు. మంచి మాటలు మాత్రం చెప్పలే. నువ్వు నీ కుమారుడు కలిసి పాండవులు అనేటువంటి అగ్నిని ముట్టించారు మీరు అన్యాయంగా. మీ మాటలు వారిని రెచ్చగొట్టాయి. మీ లోభమనే రాజ్యంతో ఆ అగ్నిని తడిపారు. అంటే ఆజ్యంలో, ఆ లోభం అనేటువంటి ఆజ్యంలో అగ్నిని తడిపారు మీరు. ఇంకా ఎక్కువ పోశారు మీరు. వెలిగిపోతున్నటువంటి అగ్నిలో మిడతలలాగా నీ కొడుకులు పడిపోయారు. వేస్తూ వేస్తూ అన్యాయం చేసేశారు. బాణాలనే అగ్నిలో కాల్చబడిన వారిని గురించి నువ్వు బాధపడకు. నీ ముఖం కన్నీటి దారులతో తడిసిపోయింది. ఇది శాస్త్రసమ్మతమైనది కాదు. పండితులు దీన్ని మెచ్చుకోరు. ఈ కన్నీటి బిందువులు నిప్పురవ్వల్లాగా మానవులను దహిస్తుంది. కనుక దుఃఖాన్ని విడిచిపెట్టు, నిన్ను నువ్వు నిగ్రహించుకో అని సంజయుడు ఊరడించాడు. తర్వాత విదురుడు ధృతరాష్ట్రుని ఓదారుస్తూ ఇలా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా, తర్వాత విదురుడు అమృతంతో సమానమైన మాటలతో ధృతరాష్ట్రుడికి ఆనందాన్ని కలిగిస్తూ ఇలా అన్నాడు. ఓ మహారాజా, ఎందుకు పడుకున్నావు? లే, పడుకోకు. నిన్ను నువ్వు నిగ్రహించుకో. సకల ప్రాణులకు ఇదే పరాగతి. సర్వే క్షయాంత నిచయాగ సర్వే క్షయాంత నిచయాగ పతనాంతాగ సముచ్రయాగ పతనాంతాగ సముచ్రయాగ సంయోగ విప్రయోగాంతాగ సంయోగ విప్రయోగాంతాగ మరణాంతం చ జీవితం మరణాంతం చ జీవితం. కూడబెట్టిన వాడికి నాశనమే ముగింపు. కూడబెట్టినవన్నీ ఒక్కసారిగా నశిస్తాయి. ఎగిసిపాటుకు పతనమే ముగింపు కదా. బాగా అహంకరిస్తే ఒక్కసారిగా పతనం కావటం జరుగుతుంది. సంయోగాలకు వియోగమే ముగింపు కదా. కలయికలన్నీ కూడా ఒక్కసారిగా విడిపోతాయి. జీవితానికి మరణమే ముగింపు. అలాగే పుట్టిన వాడికి మరణం తప్పదు. ఓ రాజా, యముడు ఎవడని వదలడు కదా. శూరుడైనా పిరికివాడినైనా సరే లాక్కొని పోతాడు. అలాంటి స్థితిలో క్షత్రియులు ఉన్నారు. ఇక వారు పోరాడకుండా ఉంటారా? పోరాడతారు కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.